స్థానిక ఎంపీ, ఉత్తరాంధ్ర నాయకుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి. ఈయన గగ్గోలు ఒకసారి విందాం. ఈయన గోల. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది. మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి. అదే మహానుభావ. హలో మిస్టర్ రామ్మోహన్ నాయుడు, అదే మేము చెప్తున్నాం. మరి నువ్వేం మాట్లాడావు? అప్పుడు మాట్లాడింది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు సెంట్రల్ మినిస్టరు కదా, గాడిదలు కాస్తున్నావా? నువ్వేం చేస్తున్నావయ్యా? ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు కదా నువ్వు. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్మ రిటర్న్స్ నీకే బూమరాంగ్ అయింది చూసావా? నువ్వు వాడిన మాట నీకే తిప్పి తిప్పి కొట్టింది. ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుంటున్నది ఎవడు? ఇది తెలుగువారి ఆత్మగౌరవమే కాదంటున్నది ఎవడు? నువ్వే అంటున్నావు. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవానికి తూట్లు పొడుస్తున్నది ఎవరు? నువ్వే. మిస్టర్ రామ్మోహన్ నాయుడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నావు కదా, కూటమిలో పెద్ద భాగస్వాములు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక మైన్ ఇప్పించలేరా? ప్రైవేట్ వాళ్ళకి మైన్స్ ఇస్తున్నారు కదా, ఎవడెవడో వేసుకుంటే మైన్స్ ఇస్తున్నారు కదా. బళ్ళారు లాంటి గన్లు ఒక పోర్షన్ ఇప్పించండి అబ్బా స్టీల్ ప్లాంట్కి. ఎలా లాస్ వస్తుందో చూస్తాం, ఎలా నష్టాల్లో ఇరుక్కుపోతుందో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ 22,000 కోట్లు ఎంతండి? 2 లక్షల ఎకరాలు ఆస్తుంది ఆ ప్లాంట్కి. విశాఖపట్నంలో ఒక పెద్ద ఇది మన తెలుగువాడి తాలూకా నిరుద్యోగులు, తెలుగు యువత, మహిళలు అందరి యొక్క ఆలోచన, గుండెల్లో ఉన్నటువంటి బాధ, ఆర్తనాదాలు